బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 93. అల్ మన్నాన్. ఒకరికి మేలు చేసి దానిని పదే పదే వారి ముందు ప్రస్తావించడం పాపంగా పరిగణించబడుతుంది. మనం ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే దాన్ని మరిచిపోవడం ఉత్తమం. మనం ఇతరులకు ఏ మేలు చేసినా అందుకు పరలోక ప్రతిఫలాన్నే ఆశించాలి గాని వారి మెప్పును ఆశించడం తప్పు. ప్రతిఫలం పొందినవారు మనకు కృతజ్ఞతలు తెలుపుకోవటం వారి సత్ప్రవర్తనకు సంకేతం. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశానికి ప్రభావితులైన ఎంతోమంది యూదులు మొదలగువారు ఇస్లాం స్వీకరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మేలు చేశామనే ధోరణిలో మాట్లాడటం, ప్రవర్తించడం పరిపాటి అయిపోయింది. దీనిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు సత్యధర్మమైన ఇస్లాంను స్వీకరించింది మీ ఇహపరాల సాఫల్యం కొరకు తప్ప నా పట్ల ఏదో మేలు చేశారని భావించడం మీ భ్రమే అవుతుంది. అల్లాహ్ నన్ను ప్రవక్తగా ప్రవేంపజేసి నా ద్వారా మీకు సత్య సందేశాన్ని చేరవేశాడు. అందుకు నేను ఆ మహోన్నత స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని సెలవిచ్చారు. అనేక దురాచారాల్లో కూరుకుపోయి అగణిత దేవీ దేవతల విగ్రహాలను కల్పించుకొని అంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్న ఆనాటి అరబ్బులకు ఆశాజ్యోతిగా, కారుణ్యమూర్తిగా ప్రవేంపజేయబడిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాటి అరబ్బులకే కాదు, యావత్ ప్రపంచ మానవాళికి కూడా ప్రవక్తయే. ప్రళయం వరకు మరో ప్రవక్త రాబోడు, ఆయనే చిట్ట చివరి ప్రవక్త. నాటి అరబ్బుల్లోనే నేటి ప్రపంచ సమాజాల్లో కూడా ఎన్నో రుగ్మతలు నెలకొని ఉన్నాయి. శారీరక రుగ్మతలకు ఎలాగైతే వైద్యుని సంప్రదిస్తామో, మన నైతిక రుగ్మతలు దూరం కావాలన్నా, ప్రపంచ సమస్యలు సునాయాసంగా పరిష్కరించబడాలన్నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్య సందేశమే శిరోధార్యం. అల్లాహ్ అల్ మన్నాన్ అంటే మహోపకారం చేసేవాడని అర్థం. స్వయం కల్పితమైన అనేక విశ్వాసాల్లో చిక్కుకొని బ్రతుకుల్ని దుర్భరం చేసుకున్న ప్రపంచ మానవాళి కొరకు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవేంపచేయడం దేవుడు మానవులకు మహోపకారం చేసినట్లే. జీవితంలోని ప్రతి విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడల్లో నడిస్తే శాంతియే శాంతి. మానవ జీవితాలే కాదు, నేడు యావత్ ప్రపంచమే అశాంతితో అల్లకల్లోలానికి గురి అయి చెల్లాచెదురైపోతుంది. దీనికి పరిష్కారం ఎక్కడో లేదు, ఒక్కడైన అల్లాహ్ను మొక్కడంలోనే ఉంది. వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు. స్వయంగా వారి నుండే వారి మధ్య ఒక ప్రవక్తను లేపాడు. అతడు ఆయన ఆయుధులను వారికి వినిపిస్తాడు, వారి జీవితాలను తీర్చిదిద్దుతాడు, వారికి గ్రంథాన్ని వివేకాన్ని నేర్పుతాడు. వాస్తవానికి వారు ఇంతకు పూర్వం స్పష్టమైన అపమార్గాల్లో పడి ఉన్నారు. దివ్య ఖురాన్ 3:64.